భారత మాత ముద్దుబిడ్డ తొలి తెలుగు బహుజన చక్రవర్తి సర్దార్ సర్వై పాపన్న గౌడ్ గారి 376వ జయంతి జస్వాల్ గార్డెన్ కమిటీ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహానుభావునికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. పోరాడిన వాడే పరిపాలనకు అర్హుడని, కులమత ప్రాంత వివక్ష లేకుండా స్థానిక పేదల ప్రజల తరపున పోరాడి గెలిచి 30 సంవత్సరాలు పరిపాలనించి 21 కోటలు కట్టి 7.5 ఏళ్లు గోల్కొండ చక్రవర్తిగా పరిపాలించి బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం నిలిపాడు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ మధు సత్యం గౌడ్, తోలుపు నూరి కృష్ణ గౌడ్, గిరిధర్ గౌడ్, మల్లికార్జున్ గౌడ్, వైస్ ప్రెసిడెంట్ కృష్ణ, లక్ష్మీపతి పర్వతాలు, మధుసూదన్, యాదగిరి, చెన్నయ్య గౌడ్ తదితరులు పాల్గొన్నారు. తాళ్ళెక్కను నేను రాజ్యం వెళ్తాను. మొట్టమొదటిసారి కలెక్టర్ని కలుసుకొని ఒక సాధారణమైన వ్యక్తి, ఒక సర్వాయిపేటలో పుట్టినటువంటి వ్యక్తి తాళ్ళెక్కను నేను గోల్కొండకు రాలేదని ఒక ఆశయంతో అక్కడి నుంచి ప్రయాణమై గోల్కొండ కోటను జయించి గోల్కొండ కోటకు రాజుగా ఆ రోజు ఉన్నటువంటి ఔరంగజేబ్ సైన్యాన్ని ఓడగొట్టి గోల్కొండ కోట మీద ఒక రాజ్యం ఏర్పాటు చేసుకొని రాజు ఏర్పాటైంది. ఆ రోజున ఆయన ఆశయం ఏంటంటే కమ్మరి కులం నుంచి, కుమ్మరి కులం నుంచి, మంగళ కులం నుంచి, సాగర్ కులం నుంచి అన్ని కులాల నుంచి సైన్యాన్ని ఏర్పాటు చేసుకుని ఒక గేరిల్లా యుద్ధం చేసి 12,000 మంది సైన్యాన్ని తయారు చేసుకుని ఆ సైన్యంతో మన ఒక్కొక్క రాజ్యం అప్పుడు ఉన్నటువంటి రాజులు ఎడ్లు మన కోటలను కొట్టుకుంటూ 30 కోటలు కొట్టుకుంటూ మన గోల్కొండ కోటలు వెళ్ళినటువంటి మొట్టమొదటి ఒక బీసీ, ఒక శూద్ర కులకు సంబంధించిన వ్యక్తి సర్దార్ సర్వై పాపన్న. అదేవిధంగా మనందరం మా జయంతి 376వ జయంతి జరుపుకోవడం సంతోషం. దీనికి సంబంధించి మా కాలనీలో రైటరు, అదేవిధంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి పాపన్న చరిత్రను ట్రాన్స్లేట్ చేసినటువంటి మా లక్ష్మీప్రసాద్ గారిని దీని మీద క్లుప్తంగా ముఖ్యమైన పాయింట్లు తెలియజేయాలని మనందరికీ తెలియజేస్తాం. చేసిన కృష్ణ గారికి సారు మీరు చాలా క్లుప్తంగా లక్ష్మీపతి గారు చాలా క్లుప్తంగా అసలు నాకు తెలియదు అన్ని విషయాలు వారు మాట్లాడిన విషయాలు చాలా గురించి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ప్రెస్ వాళ్ళు ఒక పుస్తకం రాశారు. అందులో 10 దక్కన్ వారియర్స్ అనే పుస్తకం రాశారు. ఆ 10 మంది యోధుల్లో సర్వై పాపన్న చరిత్ర కూడా నిక్షిప్తం చేశారు. అది నేను చదివినాను. అందులో చాలా విశేషాలు అందులో రాసి ఉన్నాయి. అయితే ఒకటి ఏమిటంటే అధికారిక చరిత్ర వేరు, మన ప్రజల వాక్కులో ప్రజల లీజెండర్లో ఉన్నటువంటి వాస్తవాలు వేరు. ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది ఏమిటంటే సింహం తన గురించి తాను చెప్పుకోకపోతే వేటగాడు చెప్పిందే వాస్తవం అవుతుంది. కాబట్టి చరిత్రకారులు కొన్ని వాస్తవాలు చెప్పలేదు యాక్చువల్గా. అయితే ఆ చరిత్ర పక్కన పెడితే అందులో ముఖ్యమైన విషయాలు చెప్పినాడు. ఏమిటంటే ఈయన కుటుంబంలోంచి బయటకు వచ్చేసి ఈ వృత్తి నేను చేయను, కుల వృత్తి ఎందుకు చేయాలి, నేను ఈ ఏ శ్రమ చేయనటువంటి రెడ్లు, రావులు, ఈ అగ్ర కులాల వాళ్ళు, బ్రాహ్మణులు, క్షత్రియులు వీళ్ళ ఎందుకు పరిపాలన చేయాలి, వీళ్ళ ఎందుకు ఈ 1000 ఎకరాల భూమిని వాళ్ళ దగ్గర ఎందుకు పెట్టుకోవాలి, మన శ్రమజీవులు మనం ఎందుకు రాజ్యం వెళ్ళకూడదు, మనం ఎందుకు అధికారం చెలాయించకూడదని చెప్పేసి అతను ఒక చైతన్యం వచ్చి చాలామందిని పోగు చేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి ఒక గ్రూప్ తయారు చేసుకొని అతను సైన్యం తయారు చేసుకొని అప్పుడు ఔరంగజేబు ఢిల్లీ పాదిషా ఉండే, ఔరంగజేబు ప్రతినిధిగా ఒక ముస్లిం సర్దారు ఇక్కడ పరిపాలన చేస్తున్నాడు. అప్పుడే గోల్కొండ నిర్మాణం అవుతున్నది. అప్పుడు తానేషా ఇంకా రాలేదు యాక్చువల్గా. సో ఆ ఔరంగజేబు ప్రతినిధితో ముందు సంధి చేసుకుని ప్రయత్నం చేస్తాడు. కానీ కుదరకపోతే అతనితో యుద్ధం చేస్తాడు, వాళ్ళను ఓడగొట్టి ఈ వరంగల్ దగ్గర ఉన్నటువంటి ఒక ప్రాంతంలో కోట నిర్మించి కొంతకాలం పరిపాలన చేస్తాడు. అతను కొన్ని వేల మందిని సైన్యంలోకి సమీకరించాడు. సో అతను ఏంటంటే ఒక దాదాపు 20 ఏళ్ల పాటు తెలంగాణలో ఒక అగ్నిగణంలాగా వెళ్ళినాడు. ఆయన చేసినటువంటి ముఖ్యమైన చారిత్రక ఘనతలు ఏమిటంటే బీసీలను బడుగు వర్గాలు ఐక్యం చేసినాడు. ఈ అగ్రవర్ణాలంటే కాదు కంటే ఈ భూములను, ఈ ఆస్తులను సొంతం చేసుకున్నటువంటి దోపిడీ వర్గాల వ్యతిరేకంగా పోరాటం చేసినాడు. ఓ రకంగా చెప్పాలంటే అసలు ఆనాటి విప్లవకారుడు, మొట్టమొదటి విప్లవకారుడు, తెలంగాణకి మొట్టమొదటి విప్లవకారుడు సర్దార్ పాపన్న అనుకోవాలి. సో అట్లా అతని చరిత్ర వల్ల, అతని కృత్యాల వల్ల చాలామంది ఇన్స్పైర్ అయ్యి అతని సైన్యంలో చేరతారు. అప్పుడు అతను చేసినప్పుడు ఇంకొక పని ఏమిటంటే
మనీ అప్పుడు కొందరి దగ్గరే ఉండేది, డబ్బు అనేది కొందరి దగ్గరే ఉండేది. కానీ అతను ఈ చరిత్రకారుడు ఏమంటే అది దోపిడీ అంటాడు, కానీ దోపిడీ కాదు. యాక్చువల్గా అతను ఉన్న వాళ్ళ దగ్గర తీసుకొని పేదలకు పంచి డబ్బును చలమణి చేశాడు. అప్పుడు మార్కెట్ బాగా డెవలప్ అయింది. అతను పేద ప్రజలు కూడాను అతన్ని ఒక దైవ స్వరూపుడుగా భావించిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే అతను డబ్బును అందరికి పంచాడు. అంటే ఇతను ఏంటంటే ఇంగ్లాండ్ చరిత్రలో రాబిన్ హుడ్తో పోల్చవచ్చు. యాక్చువల్గా రాబిన్ హుడ్ కూడా ఇంగ్లాండ్లో పెద్ద పెద్ద భూస్వాముల దగ్గర దోపిడీ చేసి అతను పేదలకు పంచుతాడనమాట. ఆ రకం రాబిన్ హుడ్తో పోల్చవచ్చు సర్వాయి పాపన్నను. సో సర్వాయి పాపన్న మనం బడుగు వర్గాలం, బలహీన వర్గాలం రాజ్యం వెళ్ళాలి అన్నటువంటి దీక్షతోటి, అన్నటువంటి కర్తవ్యంతో ప్రజల్ని సమీకరించాడు, పోరాటం చేశాడు. సో ఆ స్ఫూర్తిని మనం తీసుకొని మనం కూడా ఈ బహుజనులు బడుగు వర్గాల వాళ్ళు కూడాను రాజ్యాధికారం కోసం ప్రయత్నం చేయాలన్నటువంటి స్ఫూర్తిని మనకు తీసుకోవాలి. ఆయన జయంతి సందర్భంగా ఆయన గురించి ఎంతైనా చెప్పవచ్చు. ఆ పుస్తకంలో ఉన్నది వేరే ఉన్నది యాక్చువల్గా, కానీ వాస్తవాలు మనకు తెలుసు. ఆ పుస్తకంలో ఏదేదో రాశారు, కానీ అది అవన్నీ చెప్పదలుచుకోలేదు. మొత్తానికి సర్వాయి పాపన్న 15వ శతాబ్దం స్వాతంత్ర యోధుడు. చాలామంది తెలంగాణ నుంచి ఉన్నారు. గట్టెపల్లి మురళి ఉన్నాడు, బలుమూరి పాపరాయుడు అని ఉన్నాడు, తర్వాత చాలామంది ఉన్నారు, బలుమూరి కొండరాయుడు ఉన్నాడు. అయితే అవన్నింటి వాళ్ళ పేర్లు ఈ చరిత్రలో ఎక్కలేదు. యాక్చువల్గా ఈ కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ వాళ్ళు పబ్లిష్ చేసిన పుస్తకంలోనే 10 మంది డక్కన్ వారియర్స్లో సర్వాయి పాపన్న చోటు దక్కింది. ఎందుకంటే వాళ్ళు చాలా స్టడీ చేసి దస్తావేజులు, ప్రభుత్వ కైఫియత్తులన్నీ శోధించి నిజంగానే సర్వాయి పాపన్న స్వాతంత్ర యోధుడు, మొట్టమొదటి తెలంగాణ విప్లవకారుడు అని చెప్పి వాళ్ళు గుర్తించి ఆయన చరిత్రను అందరూ నిక్షిప్తం చేశారు. అది చదివితే చాలా విషయాలు మనకు తెలుస్తాయి. అది చదవడం కంటే కూడాను మన ప్రజల్లో ఉన్నటువంటి లిజెండ్ గాథల ద్వారానే చాలా వాస్తవాలు తెలుస్తాయి. నిజంగానే సర్వాయి పాపన్న గొప్ప యోధుడు, గొప్ప వీరుడు, గొప్ప యోధుడు. సో ఆయన చరిత్ర నుంచి ఆయన చేసినటువంటి ఘనతల నుంచి, ఘనకార్యాల నుంచి మన స్ఫూర్తి తీసుకొని ఈ బహుజన వర్గాల రాజ్యాధికారం కోసం మనం అందరం కృషి చేయాలి. ఈ సందర్భంగా ఆయన నుంచి స్ఫూర్తి తీసుకోవాలని చెప్పి నేను మన వాళ్ళందరికీ నేను మనవి చేస్తూ